Good morning, children. Now we'll continue the passages of 2 marks passages. ఇప్పుడు నేర్చుకుందాము. From the age of 14, Michael did just that. 14 age నుంచి Michael did just that. What does that refer to? ఇక్కడ that అంటే ఏంటి? That refers to the hard work of Michael. That అంటే మైకేల్ యొక్క హార్డ్ వర్క్. వాట్ వాస్ మైకేల్స్ ఎయిమ్? మైకేల్ యొక్క ఎయిమ్ ఏంటి? మైకేల్స్ ఎయిమ్ was to come first in pole vault in Olympic Games. Michael's aim was to come first in pole vault at Olympic Games. Second passage. Constant preparation and determination were his vision. Constant preparation and determination were his vision. What are the qualities a player should possess? ఒక ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ సక్సెస్. ప్లేయర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ సక్సెస్ రావడానికి కాన్స్టాంట్ ప్రిపరేషన్ ఉండాలి, డిటర్మినేషన్ కూడా ఉండాలి. హూజ్ విజన్ వాజ్ రిఫర్డ్ టు హియర్? వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ విజన్? హియర్ ఇట్ ఈస్ రిఫర్స్ టు మైకేల్స్ విజన్. మైకేల్ యొక్క విజన్. ద రిజల్ట్ ఆఫ్ హిస్ విజన్ వాజ్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఆ రిజల్ట్ దేనికోసం అంటే నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో ఫస్ట్ ఉండడానికి అనమాట. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఏ ప్లేయర్ షుడ్ పొసెస్? కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ సక్సెస్. వాట్ విజన్? హూజ్ విజన్ వాజ్ రిఫర్డ్ టు హియర్? మైకేల్స్ విజన్. ఇట్ ఈస్ రిఫర్డ్ టు మైకేల్స్ విజన్. ద రిజల్ట్ of his vision was to stand first in National Junior Olympics. Third passage. He found his pole, stood and stepped on the runway that led to the most challenging event of his 17-year-old life. What was the challenging event? Challenging event enti ante pole vault competition. Why was it a challenging event? Enduku challenging event? Because it was Michael's dream and also the pole was set at 9 inches higher than his personal best. తన పర్సనల్ బెస్ట్ కంటే 9 inches ఎక్కువ హైట్లో పెట్టారు కాబట్టి అది ఛాలెంజింగ్ ఈవెంట్ మైకేల్ స్టోన్కి. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హయ్యర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. బారు పర్సనల్ బెస్ట్ కంటే 9 inches హయ్యర్ ఉంది. వాట్ వాజ్ హిస్ పర్సనల్ బెస్ట్? తన పర్సనల్ బెస్ట్ ఎంత చేశాడు? 16 feet 9 inches. ఎంత? 16 feet 9 inches. వాట్ వాజ్ హీ బెస్ట్ ఇన్? ఎందులో బెస్ట్ మైకేల్ స్టోన్? హీ వాజ్ బెస్ట్ ఇన్ పోల్ వాల్ట్. హీ వాజ్ బెస్ట్ ఇన్ పోల్ వాల్ట్. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. హూ ఈస్ హీ ఇన్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో హీ ఎవరు? హీ రిఫర్స్ టు మైకేల్ స్టోన్. వాట్ వాజ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్? తన మైండ్ ఎలా ఉంది? హీ వాజ్ నర్వస్. కొంచెం భయపడుతూ టెన్షన్గా ఉన్నాడనమాట. హీ వాజ్ నర్వస్. వాట్ వాజ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ మీన్స్ హీ వాజ్ నర్వస్. మైకేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరియర్. The stands were still filled with about 20,000 people even though the final race had ended an hour earlier. Michael Stone confronted the most challenging day of his pole vaulting career. The stands were still filled with about 20,000 people even though the final race has ended an hour earlier. What was Michael Stone? What was Michael Stone? Michael Stone ente he was a pole vaulter. He was a pole vaulter. How many people were there? అక్కడ ఎంతమంది వాచ్ చేస్తున్నారు పీపుల్? 20,000. అబౌట్ 20,000. నియర్లీ 20,000 పీపుల్ అక్కడ స్టాండ్స్లో నుంచి వాచ్ చేస్తున్నారు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. Again I am telling seventh one. Michael Stone confronted the most challenging day of his pole vaulting career. The stands were still filled with about 20,000 people even though the final race had ended an hour earlier. What was Michael Stone? అసలు ఏంటి మైకేల్ స్టోన్ ఏంటి అంటే హీ వాజ్ ఏ పోల్ వాల్టర్. పోల్ వాల్టర్ ఆడతాడు కదా మైకేల్ స్టోను. హౌ మెనీ పీపుల్ వర్ దేర్? ఎంతమంది పీపుల్ ఉన్నారు? అబౌట్ 20,000 people. About 20,000 people. Eighth one. His father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it."
his father about this, but his dad quickly interrupted, smiled, and said, "You want something? Work for it." Whose father was he? Your father? Michael Stone's father. Whose father was he? Michael's father. What was the advice of his father? వాళ్ళ ఫాదర్ ఏం అడ్వైస్ చేశారు? హీ అడ్వైజ్ మైకల్స్ టు వర్క్ ఫర్ సంథింగ్ హీ వాంటెడ్. ఏదన్నా కావాలి తను సాధించాలి అంటే కష్టపడమని చెప్తున్నారు. హీ అడ్వైజ్డ్ మైకెల్ టు వర్క్ ఫర్ సంథింగ్ హీ వాంటెడ్. These are the answers for the given passages. Write down in your notebooks, classworks.